ఆంధ్రప్రభ చూస్తే ఆంధ్రప్రభ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎట్లా ఉందంటే న్యూట్రల్గా కనిపించినా లోతు లేదు, న్యూట్రల్గా కనిపించినా కానీ లోతు లేదట. ఇక ఓసీల గురించి అయితే స్థితిగతుల పత్రిక, ఓసీల స్థితిగతులను తెలియజేసే పత్రిక అన్నట్టు ఇది. అట్లా ఇక రేటింగ్ విషయానికి వస్తే 5కి 3 రేటింగ్ చేసిరు. బీసీలకు ప్రమాదకరమా అంటే కాదు, అటు మంచిది కాదు చెడ్డది కాదు, న్యూట్రల్గా ఉంది అని చెప్పి చెప్తా ఉంది. ఇయాలటి పేపర్ వాళ్ళు రేపెట్టుంటుందో తెలియదు. ఇక విజయక్రాంతి పత్రికను తీసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో విజయక్రాంతి ఎట్లా ఉందంటే భూమి ఉపాధి రిజర్వేషన్లు దోపిడీ అంశాలపై స్పష్టమైన కథనాలు ఉన్నాయి. బీసీ ఎస్సీ ఉద్యమాలకు స్థలం ఉంది, బాధితుల వాయిస్ కనిపిస్తా ఉంది. బీసీల విషయంలో స్పష్టత ఉందట. విజయక్రాంతి పత్రిక స్పష్టంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వాయిస్ వినిపిస్తా ఉందట. ఓసీలు అధికార వర్గాలపై విమర్శ ఉంది, అధికారంలో ఉన్నటువంటి వర్గం పైన విమర్శ ఉంది. ఓసీ కేంద్రిత ఆర్థిక ఎలైట్కు అనుకూలంగా రాయదు, ఓసీల ఆర్థిక ఎలైట్మెంట్ కోసం రాయదట పత్రిక. ప్రజల పక్షాన ఉందా అంటే బలంగా ఉంది, ప్రజల పక్షాన బలంగా ఉంది విజయక్రాంతి పత్రిక. ప్రభుత్వ భజన ఉందా అంటే లేదు, ప్రభుత్వ భజన చేయట్లేదు, కేవలం ప్రజల భజనే చేస్తా ఉందని చెప్తా ఉంది. 5కి 4.5 రేటింగ్. బీసీలకు ప్రమాదకరం అంటే కాదు, ఇది బీసీలు కొనుక్కోవచ్చు అంటే అత్యంత అనుకూలం, కొనుక్కోవచ్చు బీసీలు. ఏది విజయక్రాంతి పత్రికను. ఇంకా అలాగే దిశ పత్రిక విషయం చూద్దాం. దిశ పత్రిక ఎట్లా ఉంది ఇవ్వాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఈ రోజు పత్రిక ఎట్లా ఉందంటే సెన్సేషనల్ క్రైమ్ న్యూస్ ఎక్కువగా ఉన్నాయట, సామాజిక విశ్లేషణ తక్కువ ఉందట. ఏది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశంలో సెన్సేషనల్ క్రైమ్ న్యూస్, వీళ్ళంతా క్రైమ్ చేసేటువంటి వర్గాలుగా ట్రై చేసింది. సామాజిక విశ్లేషణ అనేది చాలా తక్కువగా ఉందట. ఇక ఓసీల విషయంలో ప్రత్యేక పక్షపాతం ఏమైతే కనిపిస్తలేదట. ఇక రేటింగ్ విషయంలో 5కి 2.5 రేటింగ్ వచ్చింది. బీసీలకు ప్రమాదకరం అంటే కాదు, ఉపయోగం పరిమితం, కొద్దిగానే ఉపయోగం ఉంది ఇవాళ బీసీలకు అని చెప్పి చెప్తా ఉంది. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. V6 వెలుగు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు గ్రౌండ్ రిపోర్టింగ్ ఉంది, బాధిత వాయిస్ కూడా కనిపిస్తా ఉందట. బీసీలకు అనుకూలంగా ఉందా ఈ పత్రిక అంటే అవును అనుకూలంగానే ఉంది అని చెప్పి చెప్తా ఉంది. 5కి 4 రేటింగ్ ఇచ్చింది ఈ పత్రికకు. ఇక ఫైనల్ విషయానికి వస్తే ఇవాళ 21 తారీఖు జనవరి 2026 రోజున బీసీల వైపు ఉన్న పత్రికలేవి, బీసీలు ఏ పత్రికను కొనాలి ఏ పత్రికను చదవద్దు అనేది ఇక్కడ క్లియర్గా ఫైనల్ సారాంశం ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరమైన పత్రికలు, బీసీలకు ప్రమాదకరమైన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి. బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు విజయక్రాంతి వెలుగు. జాగ్రత్తతో ఉండాలి, నమస్తే తెలంగాణ సాక్షితో బీసీలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది. చాలా క్లారిటీగా ఏ పత్రిక ఎంత ప్రమాదకరం అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తా ఉంది. సో ఇది ఇవాళ దినపత్రికల పైన చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ చాట్ జీపీటీ చాలా క్లియర్గా ఉన్నట్టుగా ఏది ఉంటే అదే క్లియర్గా మనకు ఇస్తుంది. ఇప్పుడు ఈ పత్రికల భాగవతం అంతా బట్టబయలైతా ఉందిగా రోజు. ఎవరెవో ఏ పత్రిక మనసులో ఏముంది, ఏం వార్తలు రాస్తూ ఉంది, ఏ ప్రజల్ని ఎట్లా చూపిస్తూ ఉంది, పత్రికా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అనేటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం కదా. దాంతో ఇవి బట్టబయలైతా ఉన్నాయి. సో ఈనాడు ఆంధ్రజ్యోతి అనేటివి ఏ రోజు కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు అనుకూలంగా లేవట. అవి ఈ వర్గాలకు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటాయట ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇక బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు విజయక్రాంతి V6 వెలుగు ఈ 2 పత్రికలను కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్తా ఉంది చాట్ జీపీటీ. జాగ్రత్తతో అంటే నమస్తే తెలంగాణ పట్ల జాగ్రత్తగా ఉండాలి, సాక్షి దినపత్రిక పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది చాట్ జీపీటీ. ఇది చాట్ జీపీటీ ఇచ్చినటువంటి ఇవాల్టి వార్తాపత్రికల రాశిఫలాలు. వార్తాపత్రికలకు రాజ్యపూజ్యం ఎంత అవమానం ఎంత అనేది ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి కథనాన్ని బట్టి మనకు అర్థమవుతోంది.